శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్దు. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య శ్రీచరణారవిందాలను స్పర్శగావించిన తదుపరి నేనిట్లు ప్రశ్నించితిని. మహాప్రభు, నవనాథులని పేరు వహించిన సిద్ధయోగులున్నారనియు వారందరూ శ్రీ దత్తప్రభువుల అంశావతారాలని వినియున్నాను. శ్రీచరణులు వారి గురించి తెలియజేయవలసింది. నవనాథుల గురించి వినగానే శ్రీవల్లభుల కనుదోయిలో అమృతవృష్టి ప్రవాహ రూపంగా బహిర్ముఖ సృష్టి మీద పడుచున్నదని గ్రహించాను. గోమాత తన లేగదూడపై ప్రసరించు ప్రేమ చైతన్యము వారి దృష్టి యందు నాకు కనిపించసాగింది. వారు సంతుష్టాంతరంగులై ఇలా అన్నారు: నాయనలారా, మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, జాలంధరుడు, గహని, అడ్బంగుడు, చౌరంగుడు, భర్తరి, చర్పటుడు, నాగనాథుడు అనేవారు నవనాథుడు. వీరి స్మరణ మాత్రంలోనే శుభఫలాలు సిద్ధించును. నవనాథులను స్మరించు వారిపై దత్తప్రభువు యొక్క కరుణా కటాక్షం తప్పక ఉండును. ఈ కలియుగం కొద్ది వర్షాలకు ప్రారంభమగుటకు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పరివేక్షించబడి నవనాథులని నేడు పిలువబడు నవనారాయణులను స్మరించెను. వృషభ చక్రవర్తికి 100 కుమారులు కలరు. వారిలో నారాయణాంశ సంభవులైన 9 నవనారాయణులు అంటారు. వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రుమీలుడు, శమసుడు, కరభాజనుడు. వీరందరూ అవధూత స్థితిలో నుండి సిద్ధపురుషులు. నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమును చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించారు. కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించాడు. వీనికి శిష్యుడుగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను. అంతరిక్షుడనిడివాడు జాలంధర నామధేయంతోనూ, ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానీపా అను పేరుతో జన్మించెను. పిప్పలాయనుడు చర్పటనాథుడను పేరుతో జన్మించెను. అవిర్హోత్రుడు నాగేశనాథుడను పేరుతో జన్మించెను. ద్రుమీలుడు భర్తరీనాథుడనే పేరుతోనూ, చమసుడు రేవణనాథుడనే పేరుతోనూ జన్మించారు. కరభాజనుడు గహనీనాథుడను పేర జన్మించెను. సృష్టి ఆదియందు ఒకానొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనముందుట జరిగెను. ఆ వీర్యం నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించారని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమును చెప్పి ఉన్నారు. ఉపరిచరుడను వసువు ఒకడుండెను. అతడు ఊర్వశిని మోహించెను. అతని వీర్యం ద్రవించి యమునా నదిలో పడెను. దానిని ఒక మీనము త్రాగెను. ఆ మత్స్యం నుండి మత్స్యేంద్రనాథుడనేవాడు జన్మించెను. శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మము నర్చగా ఆ భస్మన్నందు సూక్ష్మరూపమున ఉన్న మన్మధుని యొక్క ఆత్మ ఉండెను. బృహద్రథుడను రాజు యజ్ఞాన్ని ఆచరించునప్పుడు ఆ యజ్ఞకుండం నందుండి జాలంధరనాథుడు ఉద్భవించెను. రేవా నది యందు అనగా నర్మదా నది యందు పడిన బ్రహ్మవీర్యం నుండి రేవణసిద్ధుడు జన్మించెను. కొంత బ్రహ్మవీర్యం ఒక నాగసర్పం శిరముపై పడింది. అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది. జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆస్తికుడను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనం కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మినియను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచింది. ఆ గర్భస్థ పిండం నందు అవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది. ఆ గుడ్డును ఆ మర్రి చెట్టు తొర్రలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానానికి వెళ్ళింది. అందుండి వటసిద్ధ నాగనాథుడను పేర అవిర్హోత్రుడు జన్మించెను. మత్స్యేంద్రుడు దేశ సంచారమునరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మం మంత్రించి ఇచ్చెను. ఆమె విశ్వాసం లేక ఆ భస్మమును పెంటదిబ్బలో పారవైచింది. ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమగుటచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించెను. పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగా ఉన్న బ్రహ్మదేవుడు పార్వతీ రూపాన్ని చూసి మోహితుడగుటచే అతని వీర్యం స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలిమడంతో ఆ వీర్యాన్ని రుద్దగా అది 60,000 భాగాలై అందుండి వాలపిల్యులను 60,000 మంది మహర్షులు జన్మించారు. దానిలో కొంత భాగం మిగిలి ఉండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించింది. అది క్రమంగా నదీ తీరం నందలి రెల్లుదుబ్బులో పడి చిక్కుకునిపోయింది. దానిలో పిప్పలాయనమని ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడను పేరిట నవనాథుడొకడు జన్మించెను. కౌలికుడనే మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థం పోవుచు తన భిక్షపాత్రను పర్ణశాల బయట ఉంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడింది.
అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరిచెను. భర్తరి అనగా భిక్షపాత్రగాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతన్నందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజం నిద్రిస్తూ ఉన్నది. బ్రహ్మదేవుడు సరస్వతిని చూసి మోహించుటచే అతని వీర్యం ద్రవించుటయు, అది దైవవశాన నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించెను. దాని నుండి ప్రబుద్ధుడనేవాడు జీవదశ నుండి గజకర్ణం నుండి జన్మించుట చేత కర్ణకానీఫాను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధి నొందెను. గోరక్షుడు సంజీవిని మంత్రాన్ని జపించుచు మట్టితో మనుష్యాకారంగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మ యందు కరభాజనుడు సంజీవిని మంత్రమహర్జించే జీవదశ నుండి గహనీనాథుడను పేరావతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఈ నవకృష్ణులు మందపర్వతమున తమ స్థూల శరీరాలను భద్రపరిచి తమ తమ అంశల చేత భూలోకంలో నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అంతట నేనిట్లా అన్నాను: గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారాలు నవకృష్ణుల యొక్క అంశావతారాలంటివి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించాను. శ్రీపాదుల వారు మందహాసం చేయుచు మా ఇద్దరి వంకను దివ్యప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించారు. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీ దేవతలకును వచ్చిడి సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశమాత్ర సంకల్పాలు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంతమేరకు మాత్రం స్వతంత్రముండును. ఒక ఆవును పంటకాపు చెట్టుకి కట్టివేయు, చాలా పొడవైన త్రాటితో బంధించు. ఆ త్రాడు పోగలిగినంత దూరం వరకు మాత్రమే ఆ ఆవు మేతను మేయగలుగుచుండును. అనగా ఆ ఆవునకు మేత మేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశం కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేస్తూ ఉండును. అనగా దానికి ఇయ్యబడిన పరిమితమైన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చవచ్చిన రీతిగా అది మేత మేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలెనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను. అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరొక చోట మరొక చెట్టునకు కట్టివేయుటయో లేదా అదే చెట్టునకు కట్టిన త్రాడును పెద్దదిగా చేసి కట్టుటయో చేస్తాడు. అదేవిధంగా కొన్ని ధర్మకర్మ సూత్రాలకు లోబడి అంశావతారాలకు స్వేచ్ఛ ఇయ్యబడు. అందువలన సంకల్పము మూలతత్వం నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారాలకి ఇయ్యబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారాలు మూలతత్వానికి ఆవేదనలు తీసుకుని వచ్చేది. మూలతత్వం నుండి అనుగ్రహాన్ని తీసుకుని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించదు. మానవులకుండున్నట్లు రాగద్వేషాలు, అహంకారాది దుర్గుణాలు అంశావతారాలకు లేకపోవుట వలన మూలతత్వం ఏ కార్యములు చేయుటకు సమర్థమగుచుండును, అంశావతారాలు కూడా అవే కార్యాలను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారములుగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమీ ఉండదు. భవిష్యత్ కాలమున సాయిబాబా అను పేరిట నా యొక్క సమర్థ సద్గురు రూపం రానున్నదని తెలిపితిని. భీషిలా నగరమును తన కార్యస్థానంగా చేసుకుని భక్త సంరక్షణం చేయు ఆ అవతారం నా తత్వానికి అభిన్నముగానే ఉండును. ఎంత మేరకు అనుగ్రహం ఇయ్యవలెను, ఎంతవరకు ఇయ్యబడకూడదు అనేది నేను నిర్ణయించేదని. సాయిబాబా తన భక్తుల ఆవేదనలచే విచలితుడై మరింత ఎక్కువ అనుగ్రహాన్ని నా నుంచి కోరిన ఎడల నేను తప్పక ఇచ్చేదని. సామాన్య మానవుల ప్రార్థనలను ఆవేదనలను గ్రహించి అనుగ్రహించడి ప్రభుతత్వం సాయిబాబా కోరిడి అనుగ్రహాన్ని ఇయ్యకుండునా. అందుచేత సాయిబాబాను ఆశ్రయించడి వారికందరుకును తప్పక శ్రేయోలాభముండును. చేతే విశ్రామ్యతీతి సాయి అని ఉన్నది. ఇంద్రియ వృత్తులను శాంతింపజేయునది సాయితత్వం. సాయిబాబా అను తత్వం నా యందు సాయుధ్య స్థితిలో ఉన్నదని గ్రహించును. అంతట నేనిలా ప్రశ్నించాను: శ్రీ మహాగురువులకు అభివాదాలు. శ్రీ వాసవి కన్యక అంశావతారమా లేక పూర్ణావతారమా? శ్రీపాదుల వారిలా జవాబిచ్చారు: ఆర్యా మహాదేవి గతంలో ఇచ్చిన వాగ్దానాలను అనుసరించి కుసుమశ్రేష్ఠికి కూతురుగా జన్మించినది. ఒకవేళ కన్యక అవతరించకపోయినా వైశ్యకులానికి అనర్థాలు సంభవించేవి. సమాధియను వైశ్యుడు ఈ ప్రమాదమును బీజరూపమున అవ్యక్తం నందుందుట కనుగొనెను.
అది అవ్యక్తం నుండి వ్యక్త స్థితిలోనికి వచ్చి అంకురించి మహావృక్షమై వైశ్యకులం ప్రమాదంలో చిక్కుకోనున్నదని గ్రహించింది. అంబిక వాసవిగా జన్మింపకపోయి ఉండిన ఎడల విష్ణువర్ధనుడి వంటి దురాత్ములైన రాజులు కుసుమశ్రేష్ఠి వంటి సామంతరాజుల బిడ్డలను గాని, ఆయా సామంతరాజుల బంధు పరివారములలోని బిడ్డలను గాని అందచందాలు కలిగి ఉన్న ఎడల వివాహమాడి ఉంపుడు గత్తెలుగా మార్చి వర్ణ సాంకర్యమునర్చి సర్వభ్రష్టత్వాన్ని కలిగించదు. అటువంటి సంఘటనలు ఏ సామంతరాజ్యంలోని ఆడుబిడ్డల ఎడల కలుగకుండుటకు సౌశీల్యము, కులాభిమానము, ఆత్మగౌరవము మంటగలవకుండా ఉండుటకు వాసవి తన గోత్రజులతో అగ్నిప్రవేశమునరించింది. కులగౌరవం ఆత్మాభిమానమైన మండలయందు ప్రవేశింపవలెను, లేదా ఆత్మాభిమానం కలిగిన వైశ్యులైనను మంటలయందు ప్రవేశించవలెను. ఈ అగ్ని పరీక్షలో శ్రీ వాసవి కటాక్షంతో వైశ్యులు విజయాన్ని సాధించారు. ఆత్మ బలిదానానికి ప్రతిగా ఆయా గోత్రములందు జన్మించువారులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండగా భోగభాగ్యాలు ప్రసాదింపబడుచున్నవి. ఆర్యా మహాదేవి యొక్క ఒక్క తేజోకిరణమే శ్రీ వాసవి కన్యక. ఆ అనంత శక్తి యొక్క ఒక్క తేజోకిరణమునే ఈ భూమి భరింపజాలదు. శ్రీ వాసవి అంశావతారంగా పరిమితమైన లక్ష్యంలో వచ్చింది. తన 18 సంవత్సరాల నుండి జీవితకాలంలో తన కులస్థుల దౌర్భాగ్యాన్ని కలిగించు అనేక స్పందనలను తన యోగాగ్నిలో దగ్ధం చేసింది. అన్నింటికంటే మించిన దౌర్భాగ్యం సౌశీల్యమును పోగొట్టుకొనుట. స్త్రీకి సౌశీల్యమును మించిన ఆస్తి గాని ఐశ్వర్యం గాని లేవని తెలుసుకోండి. అంతటి సౌశీల్యానికే ప్రమాదం వాటిల్లినప్పుడు తన గోత్రజులందరి దౌర్భాగ్యాన్ని తనపై ఆకర్షించుకున్నది. తాను దగ్ధమై తనతో పాటు సాహసించిన అగ్నిప్రవేశ దంపతులతో కూడా దగ్ధమై ఒకానొక దివ్య పరమ సత్యాన్ని ప్రకృతి యందు స్థాపించింది. ఆమె తన నిజస్వరూపమైన ఆర్యా మహాదేవి రూపాన్ని ప్రదర్శించినప్పుడు కుసుమశ్రేష్ఠితో సహా అందరూ భయకంపితులయ్యారు. నాయనలారా, పతివ్రతామ తల్లుల వాస్తవ స్వరూపాన్ని ముగ్గురు మాత్రమే చూడగలరు. వారికి దర్శనమిచ్చినప్పుడు సర్వాభరణాలతో మంగళసూత్రంతో సహా దర్శనమిచ్చెదరు. తమ కంటే ఉన్నత స్థితి ఎందున్న మహాత్ములకు దర్శనమిచ్చినప్పుడు, అగ్ని సాక్షిగా వివాహమాడిన తన భర్తకు దర్శనమిచ్చినప్పుడు, తమ కంటే నిమ్న స్థాయిలో ఉన్న నిజభక్తులను అనుగ్రహించినప్పుడు, విష్ణువర్ధనుడు చూచి మోహించినది విష్ణువర్ధనుని మృత్యుదేవతను కాని వాసవిని కాదు. మృత్యుదేవత వాసవీదేవిని, అమ్మా, నీ స్వరూపాన్ని ధరించుటకు అనుజ్ఞ నిమ్మని కోరింది. అంబిక సరే అన్నది. వాసవి స్వరూపం నుండి వాసవియే అని భ్రాంతి కలిగించడి రూపం వెడలెను. ఆ రూపమును మృత్యుదేవతలో విలీనమాయను. ఆ మృత్యుదేవత విష్ణువర్ధనునిలో అంతర్లీనమైపోయి వాని శిరస్సును 1000 వ్రక్కలు చేసి బహిర్గతమాయను. ఇది ఆనాడు జరిగిన యథార్థ సంఘటన. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.